ఈరోజు వీడియోలో మనం ప్రైమ్ వీడియోలో రీసెంట్గా రిలీజ్ అయిన వామన మూవీ రివ్యూ అయితే చూసేస్తున్నాం. అంతకన్నా ముందు చాలామంది నాకు తెలిసిన వాళ్ళందరూ ఎందుకు నువ్వు సింగిల్ మూవీ రివ్యూ చెప్పలేదు, అలాగే ఈ శుభం మూవీ రివ్యూ ఎందుకు చెప్పలేదు అంటే నేను చూడలేదు చెప్పలేదు అన్న. ఎందుకంటే నాకు కొంచెం పర్సనల్ వర్క్స్ మీద నేనైతే ఆ మూవీస్ చూడలేదు. ఒకవేళ చూసుంటే ఖచ్చితంగా రివ్యూ చెప్పేవాడిని, అది మీకు కూడా తెలుసు. సో ఇంకా ఈ రివ్యూ విషయానికి అయితే వెళ్ళిపోతాం. మనకి ఈ మూవీ ప్రైమ్ వీడియో రిలీజ్ అయిపోయిందనమాట. ఈ మూవీ యొక్క జానర్ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ అనమాట. మరి ఈ మూవీ యొక్క జానర్ మీ ఫ్రెండ్స్లో ఎవరికి ఇష్టమో వాళ్ళందరికీ ఈ వీడియో అయితే షేర్ చేసేయండి. వాళ్ళు ఈ మూవీ చూడాలనుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా. అలాగే ఇంకా రివ్యూలోకి వెళ్ళే ముందు మీకు గనక మీ ఒపీనియన్ ఈ మూవీ చూసాక మ్యాచ్ అయితే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కంటెంట్ నచ్చినా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ కూడా ఆన్లో పెట్టేసుకోండి, ఎందుకంటే మీకు నోటిఫికేషన్స్ రావాలి కదా. అలాగే మనకి రేపు ఈటీవీ విన్లో అనగనగా మూవీ అయితే రిలీజ్ అవుతుందన్నమాట. ఆ మూవీ రివ్యూ కూడా మీకు పొద్దున్నే వచ్చేయాలంటే మరి గంట సింబల్ ఆన్లో పెట్టేసుకోండి. వీడియోని లైక్ అయితే చేసేయండి, ఎందుకంటే మరి ఇలాంటి వీడియోస్ చాలా మందికి రీచ్ అవ్వాలంటే మీరు ఇచ్చే లైక్ బట్టే మనకి వీడియోస్ అనేది పుష్ చేస్తుంది యూట్యూబ్. సో మరి ఇంకా ఈ మూవీ విషయానికి వెళ్ళిపోతే ఈ మూవీ యొక్క కన్నడ మూవీ అనమాట. ఈ కన్నడ మూవీ రీసెంట్గానే తెలుగులోకి అయితే డబ్ చేశారు ప్రైమ్ వీడియో వాళ్ళు. మరి ఈ మూవీ చూసాక నా ఫీలింగ్ ఏంటంటే టైం వేస్ట్ అండి. ఈ మూవీ చేయడం కన్నా స్కిప్ చేసాం బెటర్, ఎందుకంటే బోరింగ్ మూవీ, చాలా ల్యాగ్ ఉంటుంది. ప్లస్ పోనీ కొత్తగా ఏమైనా ఉంది, బోర్ ఉన్నా పర్లేదు, కొత్త విషయం ఏమైనా ఉందేమో అని చెప్పి ఎండింగ్ వరకు చూశాను. అంతవరకు చూసిన తర్వాత నాకు అనిపించింది అనవసరంగా చూశాను. 2 hours 15 minutes వేస్ట్ అయిపోయింది అనిపించింది. చెప్పాను కదా కొత్తగా ఏముందని పూర్తిగా చూశాను. సో అందులో కొత్తగా ఏం లేదనమాట, రొటీన్ అనమాట. మెయిన్ మీకు స్టోరీ లైన్ చెప్పాలంటే వాళ్ళ స్నేహితుడిని ఎవరో మర్డర్ చేస్తారనమాట. వాళ్ళని చంపడానికి మన హీరో వెళ్తాడు. అందులో అది రివెంజ్ డ్రామా అవుతుంది. తర్వాత మళ్ళీ డ్రగ్స్ అంటారు, ఆ తర్వాత అమ్మకి ఇచ్చిన మాట అంటారు, అలా తిప్పుతానే ఉంటారు. దానికి మూవీ అయితే నాకు అంతగా నచ్చలేదండి. అందులోనూ మళ్ళీ యాక్షన్ థ్రిల్లర్ అన్నారు, అందులో యాక్షన్ కూడా చాలా తక్కువ ఉంది. యాక్షన్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా లేదు. ట్రైలర్లో నాకు ఎంతో కొంత ఇంట్రెస్టింగ్ అనిపించి నేను మూవీ స్టార్ట్ చేసినా కూడా మూవీలోకి వెళ్ళిన తర్వాత అంత యాక్షన్ కూడా నాకు నచ్చలేదు అనమాట. ఇదైతే నా ఒపీనియన్ అండి. మరి ఇది మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అంటే ఫ్యామిలీతో అయితే చూడొచ్చండి. అలాంటి కంటెంట్ అయితే చాలా తక్కువ ఉంది. సో అలాంటి కంటెంట్ గురించి మీరేం ఇబ్బంది పడక్కర్లా, ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. మీరు ఒకవేళ చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. మరి మీకు ఒకవేళ ఈ మూవీ చూసిన తర్వాత మీకు కూడా నాకు వచ్చిన ఒపీనియన్ మీకు వచ్చుంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ కూడా ఆన్లో పెట్టేసుకోండి. రేపు ఉదయం అనగనగా మూవీ రివ్యూ అయితే వచ్చేస్తుంది.